అందరికీ నమస్కారం. నా పేరు మాలేపట్టి శివరామనాయుడు. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కువైట్‌లో ఉండే గల్ఫ్ కంట్రీలో ఉండే మల్లికార్జున నాయుడు, అతని భార్య మాలేపాటి శివరామనాయుడు, వాళ్ళ అన్నదమ్ములు మా భూమిని కబ్జా చేసినారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు సోషల్ మీడియాలుగా మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి సోషల్ మీడియా ఫిర్యాదు చేశారు. దానిపైన వాస్తవాలు తెలపాలని ఈ రోజు మీ ముందుకు వచ్చాను. వాస్తవంగా ఇప్పుడు ఈ ఉండే స్థలము మా తాతల నుండి మాకు సంక్రమించిన స్థలం ఇది. దీంట్లో 1985లో మొదటిసారిగా మా పెద్దనాన్నగారు చనిపోతే ఇక్కడే వేసాము. తర్వాత 87లో మా అవ్వ చనిపోతే ఇక్కడే ఉన్నది. ఆ సమాధులన్నీ ఇక్కడే కనబడుతున్నాయి. ఇది దాదాపు 100-200 సంవత్సరాలకు సంబంధించిన గుడి. దీని మీద మాలేపాటి సావిత్రమ్మ నాయమ్మ గతంలో ఇది పూరా నెంబర్ 10 సెంట్లు. 10 సెంట్లు గతంలోనే ఇస్మాయిల్ సాహెబ్ కుమారులు మేకల్ బాషా సాహెబ్, మేకల్ అన్సార్ సాహెబ్ అనే అతనుకు పంచుకొని రాగరిత అన్సార్ సాహెబ్ వచ్చిన స్థలం ఇది. ఇది 82లోనే మేకల్ అన్సార్ సాహెబ్ కొంతమందికి విక్రయించారు. ఆ డాక్యుమెంట్లు అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. డాక్యుమెంట్లు ఉన్నాయి, ఆ డాక్యుమెంట్లు కూడా ఉన్నవి. అదే విధంగా 82లో అతను విక్రయించిన తర్వాత ఆన్లైన్ లో 3 సెంట్లు కనబడుతుందని అతని కుమారుడు ఖాజా సాహెబ్ దీన్ని ఆంజనేయులు అనే అతనికి ముళ్ళగోళ ఆంజనేయుల కదా విక్రయించారు. తద్వారా సావిత్రమ్మ నాయమ 2 దఫాలుగా 2023 7వ నెలలో ఒకసారి 1.5 సెంటు, అదేవిధంగా 11వ నెలలో 7.5 సెంటు దీన్ని రిజిస్టర్ చేసుకున్నది. దీనిపైన మార్చి నెలలో 2వ తేదీ మార్చి నెల 2వ తేదీ నేను గౌరవ కలెక్టర్ గారి దగ్గర పీజీఆర్స్ లో కంప్లైంట్ ఇచ్చాను. సార్, ఇది మా తాతల నుంచి మాకు సంక్రమించిన ఆస్తి, ఇది మాకే సంబంధించిన ఆస్తి, దీంట్లో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి, తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగినాయి, కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి, ఆ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నేను మార్చి నెలలో 2వ తేదీ కంప్లైంట్ చేస్తే నాకు సబ్ రిజిస్టర్ వారు సుండుపల్లి సబ్ రిజిస్టర్ వారు రిపోర్ట్ ఇచ్చారు. ఇది గతంలో వాళ్ళు ఇక్కడ ఇచ్చిన వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్స్ దాంట్లో వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, ఇది గతంలోనే వాళ్ళు ఇక్కడ ఇచ్చేసారు, ఆ డాక్యుమెంట్ కనబరచకుండా తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగింది, కాబట్టి ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం మాకు లేదు, కాబట్టి న్యాయస్థానం ద్వారా మీరు రద్దు చేసుకోవాలని చెప్పి సబ్ రిజిస్టర్ వారు మాకు ఇచ్చారు. దీన్ని మేము రాయచోటి సివిల్ కోర్టులో మనము సబ్మిట్ చేసినాం. అయితే ఈ రోజు ఈ మల్లికార్జున నాయుడు అతని తల్లి సావిత్రమ్మ వాళ్ళు కొనుగోలు చేసి మాకు ఈ డబ్బులు మాకు చెల్లిస్తే మేము అతనికి ఇచ్చిన డబ్బులు మేము చెల్లించాలంట. ఎవరు ఆంజనేయులకు ఇచ్చిన డబ్బులు చెల్లించకపోతే మేము మీద తప్పుడు ఆరోపణలు చేస్తాం, మమ్మల్ని బెదిరించి ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తారు. దానికి సంబంధించిన స్థలం ఉన్నాయి. కేవలం మా కుటుంబ సమస్యను కేవలం ఎటువంటి సంబంధం లేని రాజకీయ నాయకులు వాడుకోవడము, గౌరవనీయులైన మన రాయపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు ఆస్వాదించడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోతుంది. పెద్ద పెద్ద నాయకులు ఆడుకుంటే ఏదన్నా మాకు న్యాయం జరుగుతుందో లేకపోతే లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతో ఇది ఆ తప్పుడు ఆరోపణలని చేసి ఈ తప్పుడు ఆరోపణలను రాజకీయ నాయకులు ఆస్వాదించడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నిరూపించండి, అంతేగాని తిమ్మతి జగన్మోహన్ రాజు అన్నదాతో కబ్జా చేశారని ఇది కబ్జా చేసామండి. 2023లో ఇది దాదాపు ఇది మా తాతల నుంచి ఉన్నది. ఇది ఇక్కడ మెడలు పెట్టిన అర్థం 2000 సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నారు. 75 రూపాయలు అతను బొంగు పెట్టుకున్నారు. ఈ రోజు కూడా అతను ఎక్కడ ఉన్నారు 25 రూపాయల నుంచి అతను బొంగు పెట్టుకున్నారు. ఈ రోజు కూడా అతనే ఉన్నాడు. ఈ రోజు కూడా బొంగు పెట్టుకుని ఇది 100 రూపాయల నుంచి బాడీకి ఇచ్చినా ఈ రోజు కూడా అతనే ఉన్నాడు. 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసిన అతను ఈ రోజు కూడా మాకు 3000 రూపాయలు బాడీ చెల్లిస్తే ఇదే స్థలంలో ఉన్నారు. వీళ్ళు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తప్పును మేము ప్రశ్నించిన దానికోసమను మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ దీని కబ్జాలను వాళ్ళు చూస్తా అండి, మా మీద తప్పుడు ఆరోపిస్తున్నారు. దీనికి మన ఇన్ఛార్జి రాజకీయంగా ఆయన ఎదుగుదలను ఓర్చుకోలేక, ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ఈ విధంగా తప్పుడు ఆరోపణ చేసే వాళ్ళకు ఈ మీడియా మిత్రుల ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, మీరేమైనా రాజకీయంగా ఎదుర్కోవాలి చంద్రబాబు గారిని ఎదుర్కోండి, అంతేగాని మమ్మల్ని అడ్డ పెట్టుకొని మా కుటుంబ వ్యవహారాన్ని మీరు బయటికి ఇచ్చి మా అన్నదమ్ముల సమస్యలను మా నాన్నగారు అన్నదమ్ముల సమస్యలను బయటికి ఇచ్చి ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? మమ్మల్ని ఎదుర్కోలేక, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక, జగన్మోహన్ రావు ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారు. అదే సమాచారాన్ని గవర్నమెంట్ చేరవేస్తారు. దీనివల్ల అసలైన లబ్ధిదారులు ఇబ్బంది పడతారు. తప్పుడు సమాచారం పదే చేస్తే అసలైన లబ్ధిదారులు ఇబ్బంది పడతారు. లేకపోతే ఎవరు